నమస్తే, నేను మీ ప్రియాంకారావు. ఎవరైతే పంతుళ్ళు ఉంటారో, ఎవరైతే జ్యోతిష్యులు ఉంటారో వీళ్ళంతా కూడాను జాతకాలు చెప్పడంలో చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఈ మధ్యన కూడా చాలా మంది ఎవరు పడితే వారు చెప్తున్నారు. అసలు ఏంటి జ్యోతిష్య శాస్త్రాన్ని అడ్డుపెట్టుకొని వేణుస్వామి లాంటి కొంతమంది కూడా విచ్చలవిడిగా జాతకాలు చెప్తూ కాంట్రవర్సీ అవుతూ వస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది, ఎలా చూడాలి వీటన్నిటిని? దీనికి సంబంధించి ఈ రోజు మనతో మాట్లాడడానికి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సురేష్ శర్మ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం గురువు గారు. గురువు గారు, మహేష్ బాబు ఆయన గురించి మనం చెప్పక్కర్లేదు. ఎంతో మంది చిన్న పిల్లల్ని ఆదుకున్న ఆయన, ఆపరేషన్ చేసి. సో ఆయన గురించి ఏమంటారు? ఎలా ఉండబోతుంది ఆయన భవిష్యత్తు? తానవ్వక ఇతరుల నొప్పింపక ఎస్కేప్ అయి తిరుగువాడు ఎక్స్పర్ట్ సుమతి అని ఒక మాట ఉంది. మహేష్ బాబు గారు ఆలోచన అసలు అదే, ఎవరిని హర్ట్ చేయడండి. ఈవెన్ దో ప్రభాస్ కూడా అదే వర్తిస్తుంది. వాళ్ళు ఎవరిని ఏమనరు, వాళ్ళ పని వాళ్ళు చేసుకొని పోతూ ఉంటారు. సో వెరీ గుడ్ క్వాలిటీస్ ఉన్నటువంటి మహేష్ బాబు. సో అయితే ఫ్యామిలీని అత్యధికంగా ప్రేమించే స్వభావం. అది అవతల వాళ్ళకి స్వార్థం అవ్వచ్చు కూడా. తను కుటుంబానికి సినిమా స్టార్లు ఎవరు ఎంత టైం ఇస్తారో తెలియదు, కానీ మహేష్ బాబు అన్న పేరుని బట్టి చెప్తున్నా. మహేష్ బాబు అంటే మఖా నక్షత్రం సింహరాశిలో ఉంటాడు. కుటుంబం అన్న, తండ్రి అన్న, బంధుత్వాలన్నా చాలా ఎఫెక్షన్ ఉంటాడు. కానీ బంధుత్వాల్లో కూడా ప్రతి ఒక్కరిని కలిసే బంధుత్వం కాదు. నిజమైన బంధువులు ఎవరు, వాళ్ళకి మాత్రం ఆయన ఎప్పుడు అందుబాటులో ఉంటాడు. అండ్ వన్ మోర్ ఏంటంటే ఫ్యామిలీకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి పిల్లలతో ఎంజాయ్ చేయడానికి ఎక్కువ టైం పెట్టుకుంటారు. కాబట్టి ఇప్పుడు రాజమౌళి గారి చేతిలో ఆయన చిక్కిపోయినారు, అయినా కానీ టైం పెట్టుకుంటారు ఆయన. నాకు తెలిసి ఇప్పుడు రాజమౌళితో ఏదో మూవీ చేస్తారు, రాజమౌళి గారి దగ్గరికి వెళ్తే టైం దొరకదంటారు. కానీ ఆయనకి ఇప్పుడు మంచి టైము పెట్టుకొనే రాజమౌళి గారికి మిగిలిన టైం ఇచ్చింటారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈయన ఎట్టి పరిస్థితుల్లో ఫ్యామిలీకి దూరం అవుతూ నీకు 100 కోట్లు వస్తుందంటే 100 కోట్లు వద్దులే, నాకు ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటాను ఆ గుణం. సో కూల్ గై చెప్పాలంటే చాలా కూల్గా పరిస్థితులకు తగినట్టు మింగిల్ అయిపోతారు ఆయన. చాలా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ ఆయనలో. అండ్ ఇంకోటి ఏంటంటే ఈయనకి కూడా తండ్రి నుంచి దాతృత్వం వచ్చింది. తండ్రి తెలిసి చేశాడు, ఈయన దానాలు చేస్తాడు. కానీ ఈయనకి తండ్రి అన్నంత ఔదార్యం లేదు, పిసినారితనం కొంత ఉంటుంది. తండ్రిలాగా ఔదార్యం లేదు. వాళ్ళు లాభపడితే నాకు ఇస్తున్నారు, నష్టపోతే నాకు ఇవ్వరు కదా. సో ఇట్లాంటి క్యాలిక్యులేషన్స్ చాలా ఉంటాయి మహేష్ బాబు గారి దగ్గర. అండ్ ఆయనకి నమ్రత గారికి ఇద్దరికి కూడా ఎక్కడో మంచి జాతక బలం అట్లా కుదిరిపోయింది. నా అనేటువంటి అక్షరం అనురాధలో ఉంది. అనురాధకి శని అధిపతి, ఇక్కడ కేతు, శనికేతువులు బలం చాలాది రాజ్య రాసుల్లో పడ్డాయి. నమ్రత అండిది పిల్లలు సితార కావచ్చు, మంచి యోగంలో పుట్టింది. సో భవిష్యత్తు అయితే ఆయనకి ఇంకా అలాగే వెళ్తూ ఉంటుంది. అని విపరీతమైన బ్రేక్స్ రావండి ఆయనకి, మీరు గుర్తుపెట్టుకోండి. బాహుబలి తీసిన రాజమౌళి గారితో ఇప్పుడు సినిమా చేయడం వల్ల ఏమైనా బ్రేక్స్ వస్తాయేమో, కానీ ఆ బ్రేక్ కంపేర్ టు RRR లేకపోతే కంపేర్ టు ఈ సినిమా వచ్చినంతటి బ్రేక్ అయితే. ఓకే గురువు గారు, చిరంజీవి గారు ఒకప్పుడు ఆయన స్టార్ అండి, ఇప్పుడు కూడా ఆయన స్టారే. కానీ ఈ మధ్య కాలంలో ఆయన తీస్తున్న సినిమాలు ఏవి కూడా హిట్ అవ్వట్లేదు. ఆయన ఎంచుకునే విధానంలోనో ఏమో ఎవరికి తెలియట్లేదు, కానీ ఆశించిన ఫలితాలు రావట్లేదు. ఎందుకని ఈ విధంగా జరుగుతుంది? అసలు రాబో రోజుల్లో చిరంజీవి గారికి ఎలా ఉండబోతుంది? నేను జాతకం మాత్రమే చెప్తున్నానమ్మా. చిరంజీవి గారు అన్న పేరు రేవతి నక్షత్రంలో ఉంది, మీనరాశిలో ఉంది. 2017 అక్టోబర్ దగ్గర నుంచి మీరు గమనిస్తే చిరంజీవి గారు ఖైదీ నంబర్ 150 ఏదో సినిమా తీసేసిన తర్వాత, ఆ మూవీ అయిపోయిన తర్వాత 18 19 మరి. సో అక్కడి నుంచి మీరు చూస్తే అంతర్లీనంగా ఏదో తెలియనటువంటి ఒక మదన ఆయనలో ఎక్కువగా ఉంది. జాతక పరంగా చూశాను, ఆయన ముఖ లక్షణాలని చూశాను. ఈవెన్ దో పవన్ కళ్యాణ్ గారిని తను ఆచ్ఛాదన చేసుకున్నప్పుడు చూశాను, దగ్గరకు తీసుకోవడం, సంతోషంగా ఇంటికి తీసుకెళ్ళేటప్పుడు. కానీ ఆ తర్వాత నేను ఒక పెళ్లిలో స్వయంగా ఆయన చూశాను. ఆయనలో బయటకి ఎక్స్పోజ్ చేయలేనటువంటి అంతర్లీన బాధ, అది ఫ్యామిలీ గురించా, తన గురించా, ఆరోగ్యం గురించా, లేకపోతే యోగ చింతన, ఇంకేముంది జీవితం అంతా చూడవలసిన వరకు చూసేశాను. సో ఒక ఆధ్యాత్మికమైన మోడ్లోకి వెళ్ళే థాట్స్లో ఉన్నాడో తెలియదు, కానీ చాలా మౌనం ఎక్కువ ఆశ్రయించే అవకాశాలు ఇంకా ఎక్కువ ఉన్నాయి. సో రాబోయే రోజుల్లో మూవీస్ కూడా పెద్దగా ఇంట్రెస్ట్గా వెళ్ళే అవకాశాలు లేవు. అంటే ఆల్మోస్ట్ ఆయనకి కెరీరు ఇంకా ఆయన క్లోజ్ చేసుకునే ఆలోచనలో ఉండొచ్చు కూడా పూర్తిగా. అంటే
అలా వెళ్ళిపోతే తన నేము ఫేము పోతాయి అని భయపడేంతటి ఆ లక్షణాలు చిరంజీవి గారిలో లేవు. కానీ ఈ సినిమాలు ఆడటం లేదన్నటువంటి చింత ప్రతి నటుడికి ఉంటుంది. సినిమాలు అనుకున్నంతగా సక్సెస్ కాలేదు. మనం చూస్తే బోలా శంకర్ ఏదో ఒకటి, ఏదో తర్వాత ఇంకేదో ఒక వీరయ్య, వాల్తేరు వీరయ్య, ఇవన్నీ వరుసగా ఫెయిల్యూర్స్ చిరంజీవి గారికి ఎప్పుడు కొత్త కాదండి. ఫెయిల్యూర్ అయినప్పుడల్లా నేల కొట్టినట్లు వేస్తూనే ఉన్నాడు. కానీ దిస్ టైమ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ టు హిమ్. అతనికి చాలా ఇంపార్టెంట్ అయిన టైం నడుస్తుంది. ఆయన వేరే యొక్క ఆలోచనల్లో ఉన్నారు. సో పొలిటికల్గా ఇంకా ఆయన మళ్ళీ ఎంట్రీలు ఇవన్నీ ఆయనకి ఇష్టం లేదు. వెరీ క్లియర్. ఆయన అంతర్లీనంగా పడుతున్నటువంటి మదన మాత్రం ఏదో ఒకటి, అది ఆయన నోటితో ఎప్పుడైనా ఆయన చెప్తే తెలుస్తుంది. కానీ జాతకం ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ దొరికితే మాత్రం మనం చెప్పుకోవచ్చు ఇదిగో ఈ విషయంలో సఫర్ అవుతున్నాడని. కానీ నేను అనుకోవడం ఆయన ఈ అన్నిటికీ అతీతమైనటువంటి ఒక ట్రాక్స్ మూడ్లోకి వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటున్నాడని అనుకుంటున్నాను. ఎందుకంటే చరణ్ భవిష్యత్తు గురించి, బిడ్డ గురించి ఎక్కువగా ఆలోచన ఉంటుంది. సో తను సక్సెస్ఫుల్గా RRRలో తను ఆల్రెడీ అంతకుముందు ప్రూవ్ చేసుకున్న RRRతో నిజమైనటువంటి నటుడుగా ఏమిటి అనేది బయట పెట్టాడు. తర్వాత ఈ పిక్చర్ ఏదో పోయినట్టుంది, తర్వాత అయింది ఏదో ఒక మూవీ, ఏదో మొత్తానికి అది దెబ్బతిన్నట్టుంది. కానీ చిరంజీవి గారిలో ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది పార్ట్ ఆధ్యాత్మికతో, లేకపోతే తను తన పేరుతో ఏదైనా ఇంత సంపద తెచ్చాను బ్లడ్ బ్యాంక్ తోనే సరిపెట్టకుండా ఇంకా ఏదైనా ప్రజల్లోకి వెళ్ళడానికి కొత్తగా ఏం చేయాలి, ఇంత డబ్బు ప్రజలు ఇచ్చారు, వీళ్ళ కోసం మనం ఏం చేయాలనేటువంటి ఒక లోతైన ఆలోచనలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. సంపద ఆయనకి పెరుగుతూనే పోతూనే ఉంటుంది. అది ఎక్కడ ఆయనకి యోగం అవయోగం అయితే లేదు. పిల్లలు ఇచ్చా కూడా వాళ్ళకి కూడా చాలా యోగాలు ఉన్నాయి. అండ్ వన్ మోర్, చిరంజీవి గురించి అడిగా కాబట్టి వాళ్ళ అబ్బాయి చరణ్ గారు ఒకానొక సమయంలో ట్రూజెట్ అనేటువంటిది ఓపెన్ చేశారు. తర్వాత అది క్లోజ్ చేసినట్టున్నారు. కానీ తిరిగి మరలా ఎయిర్వే లైన్స్ ఇటువంటివి మళ్ళీ చరణ్ గారు మళ్ళీ రైజ్ చేసి డెవలప్మెంట్ చేసే అవకాశాలు కూడా ప్రస్ఫుటంగా ఉన్నాయి. దాన్ని ఈసారి కొంత చిరంజీవి గారు కూడా చూసే అవకాశాలు ఉండొచ్చు. ఓకే, అంటే గురువు గారు ప్రభాస్ అంటే రాజసం అది అలా ఉట్టిపడుతుంది ఆయనలో చూడగానే. అసలు అంటే ఆయన రెగ్యులర్ గా సినిమాలు తీస్తూనే ఉంటున్నారు, ఎంచుకుంటున్న క్యారెక్టర్స్ అన్ని కూడా ఒక రాయల్టీగా ఉండేవే చూస్తున్నారు. సో రానున్న రోజుల్లో ఆయన భవిష్యత్తు ఎలా ఉంటది అంటారు? ఇప్పుడు నేను చెప్పబోయే విషయం నాకైతే ఖచ్చితంగా ఈ 25 నుంచి 25 మే దగ్గర నుంచి 26 మే లోపల ఖచ్చితంగా ప్రభాస్ గారు ఒక ఇంటివాడయ్యే అవకాశాలు పుష్కలంగా కనపడుతున్నాయి. ఇప్పుడు తప్పించుకునేదానికి ఆస్కారం లేని విధంగా ఆయన పెళ్ళి అనేటువంటి ప్రపోజల్ బయటపడే అవకాశాలు ప్రస్ఫుటంగా ఉన్నాయి. ఆల్రెడీ బ్రైడ్ నిర్ణయం అయిపోయి ఉండొచ్చు, బట్ బయటికి ఎక్స్పోజ్ కాలేదు. ఈ సంవత్సరం మే తర్వాత, అంటే ఇప్పుడు మేలో మనం వచ్చాం, మే 15 దాటిన దగ్గర నుంచి నెక్స్ట్ మే లోపల అట్ ఎనీ టైం ప్రభాస్ గారు అనేటువంటి వారు బయటకు వచ్చి మ్యారేజ్ అయిపోయేటువంటి విషయాన్ని చెప్పే అవకాశాలు నాకు పేరును బట్టి స్పష్టంగా కనపడుతున్నాయమ్మా. దాంట్లో తప్పలేదు. ఇంకా వృశ్చిక రాశి అని ఏదో చెప్తుంటారు, ఆయనది వృశ్చిక రాశి అని నేనైతే అనుకోవట్లేదు. కానీ వృశ్చిక రాశిలో అంత యోగాలు ఆయనకి ఖచ్చితంగా ప్రభాస్ అన్న పేరును చూసినప్పుడు ఖచ్చితమైనటువంటి యోగాలు అయితే ఈ సంవత్సరం ఆయన పెళ్ళి ఇంటివాడు అవ్వడం. అండ్ ఇంకొకటి, తన వివాహంతో పాటు ఒక సేవా కార్యక్రమానికి సంబంధించి తన పెద్ద తండ్రి గారి పేరు, లేకపోతే తాతల పేరులో, లేకపోతే తండ్రి పేరు ఏదో ఒకటి వెలుగులోకి తీసుకొస్తూ దాన్ని కూడా ఆయన పబ్లిక్లో అనౌన్స్ చేసేటువంటి స్థితి పక్కగా ఉంది. ఇది తప్పించుకోలేనటువంటిదే నాకు కనపడుతున్నది. ఖచ్చితంగా ఈ రెండు జరిగే అవకాశాలు ఉన్నాయి. లిటిల్ బిట్ యాక్సిడెంట్ తుడిలో తప్పించుకుంటాడు, ఏమీ కాదు. ఓకే రైట్. ప్రభాస్ ఫ్యాన్స్ రెడీగా ఉండండి, మీకు పండగ రాబోతుంది త్వరలో. ఓకే రైట్. థ్యాంక్ యూ గురువు గారు. సౌభాగ్యవతి.